శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 90వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయం చివరి 10 శ్లోకాలు చెప్పుకోవాలి. ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణము పరాభవం అయిన తర్వాత జరిగినటువంటి ధర్మాధర్మ నిర్ణయం కోసం అని చెప్పి విదురుడు సభలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఇతిహాసాన్ని ఉదహరిస్తున్నాడు. ప్రహ్లాదుడి కుమారుడు విరోచనుడికి సంబంధించినటువంటి ఒక ఆఖ్యానాన్ని ఉదహరిస్తూ ధర్మం చెప్తున్నప్పుడు ఒకవేళ ధర్మం తెలిసి కూడా అసత్యం పలికితే ఎటువంటి పాపాలు వస్తాయి అనేటువంటిది ప్రధానంగా ప్రహ్లాదుడు తెలుసుకుని అప్పుడు తన నిర్ణయాన్ని తెలుపుతున్నాడు ఈ సభలో. ఇదంతా కూడా విదురుడు సభలో వాళ్ళకి చెప్పి ఆఖ్యానంగా చెప్పి, మీకు ధర్మం తెలిసి కూడా అసత్యం చెబితే, అధర్మం చేస్తే వాళ్ళకు వచ్చేటువంటి తప్పులు, ఆ పాపాలు ఏవైతే ఉంటే ఆ శిక్షలన్నీ ఎట్లాంటివి అనేటువంటిది ఉదహరించి చెప్తున్నాడు ఇక్కడ విదురుడు సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. తద్వారా అంటే అక్కడ వికర్ణుడు, చిన్నవాడైనటువంటి వికర్ణుడు నోరు విప్పి ద్రౌపదికి జరిగింది ఇది అధర్మము అనేటువంటిది చెప్పడం జరిగింది. తన యొక్క ధర్మాన్ని, తన యొక్క అభిప్రాయాన్ని చెప్పాడు. అట్లా మిగతా రాజులందరి యొక్క అభిప్రాయాలు కూడా తెలపమని చెప్పి విదురుడు అడుగుతున్నాడు. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ఆ చివరి శ్లోకాలను మనం ఈ చివరి శ్లోకాలు చెప్పుకుని అధ్యాయాన్ని పూర్తి చేద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వం 90వ అధ్యాయం, దాంట్లో 78 శ్లోకాలు మనం పూర్వం పూర్తి చేసుకున్నాం నిన్నటి పాఠంలో. నచాస్య శల్యం, ఇది చెప్పుకోవాలి. విద్ధో ధర్మో హ్యధర్మేణ సభాం యత్రోపపద్యతే నచాస్య శల్యం కృంతంతి విద్ధాస్తత్ర సభాసదః. ఎప్పుడైతే ధర్మం చెప్పవలసిన చోట అధర్మం చెప్తారో, ఏ సభలో అయితే ఆ సభలో ధర్మ నిర్ణయం చేయవలసిన సందర్భంలో ధర్మం తెలిసినటువంటి వాళ్ళు ఎప్పుడైతే అధర్మాల్ని చేస్తారో, ఆ అధర్మం చేసిన సందర్భంలో వాళ్ళు ఏ పక్షంలో అయితే, ఏ కార్యానికైతే వాళ్ళు అధర్మాన్ని సూచించారో ఆ కార్యము వాళ్ళ తరతరాల పట్టి పీడిస్తుంది. ఎలా అంటే శల్యం వలె. శల్యం అంటే కంటకం, ముళ్ళుని శల్యము, కంటకము మొదలైనటువంటి వాటితో చెప్తూ ఉంటారు. ధర్మం చెప్పవలసిన చోట ధర్మం చెప్పాలి. ఆ ధర్మం అనేటువంటిది అధర్మం అనేటువంటి కంటకము చేత గుచ్చబడితే, ఇబ్బంది కలిగితే, అధర్మం వల్ల ఇబ్బంది కలిగితే ఆ సభలో ఆ ధర్మానికి గుచ్చుకున్నటువంటి ఆ కంటకము, ఆ శల్యం అనేటువంటిది తొలగింపనటువంటి, అది సరిచేయనటువంటి సభాసదులందరికీ కూడా ఆ ధర్మం యొక్క కంటకమే గుచ్చుకుంటుంది. ఏ అధర్మాన్నైతే వాళ్ళు వెనకేసుకొచ్చారో, ధర్మం చెప్పవలసిన చోట చెప్పకుండా అధర్మాన్ని వెనకేసుకొచ్చారో ఆ అధర్మమే ఈ సభాసదులందరికీ అంటుతుంది. దానివల్ల వీళ్ళందరూ దానికి తగినటువంటి ప్రాయశ్చిత్తాన్ని, దాని యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తారు వాళ్ళ తర్వాత. అంటే ఆ పాప ఫలితం ఏదైతే అక్కడ జరిగిన దాన్ని ధర్మం చెప్పాల్సింది అధర్మం అని చెప్తారో, అధర్మాన్ని ధర్మం అని చెప్తారో, ఇట్లా రకరకాలుగా ఆ పాప ఫలం అనేటువంటిది వాళ్ళు తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది. ఏ విధంగా అనుభవించాలనేటువంటిది కూడా చక్కగా ఒక నిర్ణయం చేసి పారేశాడు విదురుడు. అర్థం హరతి వై శ్రేష్ఠ పాదో భవతి కర్తృషు
పాదశ్చైవ సభాసత్సు ఏ నిందతి నిందితం అర్థం దహతి వై శ్రేష్ఠ. శ్రేష్ఠ అంటే సభలో అందరికంటే పెద్దవాడు ఎవరైతే ఉంటాడో, సభని నడిపేటువంటి స్పీకర్ అంటాను చూసారా, సభాపతి అంటాం. ఆయన మెయిన్ అక్కడ. అంటే ఆయనకి ఏంటంటే ఎటువంటి పవర్స్ ఉంటాయి? అవసరమైతే సభని డిస్మిస్ చేసేటువంటి అధికారాలు ఉంటాయి, సభని పొడిగించేటువంటి అధికారాలు ఉంటాయి, సభలో ఎవరైతే ఇట్లా అధర్మానికి పాల్పడతారో వాళ్ళని శిక్షించే అధికారాలు కూడా ఉంటాయి. వాడు సభాపతి. ఇక్కడ ఎవరు? ధృతరాష్ట్రుడు సభాపతి. ఆ సభాపతిగా కూర్చున్నటువంటి వాడికి, ఆ పెద్దవాడికి అర్ధం అర్ధం హరతి, సొగభాగం అంటే ఆ పాప ఫలితంలో సొగభాగం సభాపతికి వెళ్ళిపోతుందిట. అర్ధభాగం సభాపతికి చేస్తే దాంట్లో 1/4 అంటే 4వ భాగం అధర్మాన్ని ఆచరించేటువంటి వాడికి వెళ్తుంది. ఎవరైతే అధర్మం ఆచరించాడో, అటు దుర్యోధనుడు కానీ, దుశ్శాసనుడు కానీ, కర్ణుడు కానీ, వీళ్ళందరూ అధర్మం ఆచరించేటువంటి వాళ్ళకి 1/4 వెళ్ళిపోతుంది. మరొక 1/4 మొత్తం 3/4 అయిపోయింది. అర్ధభాగము 1/4 అయిపోయింది. ఆ మిగిలినటువంటి 1/4 ఎవరైతే ఉంటారో సభలో నిందించదగినటువంటి వారిని నిందించనట్టి సభాసదులకి వెళ్తూ ఉంటుంది. వీళ్ళు నిందించదగినటువంటి వాళ్ళు కౌరవులు, అట్లాంటి వాళ్ళని ఆపాలి సభాసదులైనటువంటి వాడు. అలా ఆపనటువంటి పక్షానికి వెళ్తుంది 1/4. శకుని గాని, కర్ణుడు గాని, దుశ్శాసనుడు గాని అక్కడ ఏవైతే దురాగతాలు చేశారో అట్టా నిందించదగినటువంటి వాళ్ళని నిందించకపోతే, నిందించినటువంటి ఆ సభాసదుడికి ఒక పావు భాగం పాప ఫలితం వెళ్ళిపోతుంది. చూస్తూ ఊరికేనే కూర్చుని అయ్యో 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 అని మనసులో అనుకుంటే కాదు, పైకి చెప్పాలి. అది మీరు చేస్తున్నది అధర్మం అని ఎట్లయితే వికర్ణుడు చెప్పాడో అలా చెప్పగలిగినటువంటి వాళ్ళకి పాపం వెళ్ళదు. కాబట్టి మొత్తం సభలో పాపం లేనటువంటి వాడు ఎవరంటే వికర్ణుడు, విదురుడు, వీళ్ళిద్దరే. మిగిలిన వాళ్ళందరూ పాపం అనుభవించేస్తారు. అట్లా ఎవరెవరు ఏ విధమైనటువంటి అధర్మ ఫలితాలు అనుభవిస్తారో కూడా విదురుడు ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే అనేనా భవతి శ్రేష్ఠో ముచ్యంతే చ సభాసదః ఏనో గచ్చతి కర్తారం నిందార్హో యత్ర నింద్యతే. నిందార్హ యత్ర నింద్యతే. నిందించదగినటువంటి వాడిని నిందించాలి. నిందించదగిన మనుష్యుని ఎప్పుడైతే నిందిస్తూ ఉంటాడో సభలో, ఆ సభాపతికి ఎటువంటి పాపం అంటదు. ఎందుకంటే వాడు నిందార్హుడైనటువంటి వాడు, తప్పు చేసినటువంటి వాడు. ఆ తప్పు చేసినటువంటి వాడు అరే నువ్వు తప్పు చేశావు అని నిందించినట్లయితే గనక సభాపతికి ఎటువంటి పాపం ఉండదు. ఆ సభలో వాళ్ళకు కూడా ఎటువంటి పాపం ఉండదు. మొత్తం సమస్తమైన పాపం ఎవరికి వెళ్తుందంటే ఈ తప్పు చేసినటువంటి అధర్మపరుడు ఎవరైతే ఉంటాడో ఆ పాపం అంతా తప్పు చేసిన వాడికి వెళ్తుంది, కానీ సభలో వాళ్ళకి లేదు. కాబట్టి ఇక్కడ ఎవరు అధర్మపరులు వాళ్ళని నిందించండి, అప్పుడు మనకి పాపం అంటదు. లేకపోతే ఆ పాపం సగభాగం వాళ్ళకి, పావు భాగం మీకు అంటుతుందిరా అబ్బాయి అని చెప్పి విదురుడు కాస్త మొత్తం అంతా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చెప్పేస్తున్నాడు ధర్మాలలో ఉన్నటువంటిదంతా. వితథం తు వదేయుర్యే ధర్మం ప్రహ్లాదముచ్యతే ఇష్టాపూర్తం చ తే ఘ్నంతి సప్త సప్త పరావరాన్. ఇదంతా ఎవరు చెప్తున్నారు? విదురుడు సభాసదుడికి చెప్తూ ఒక ఆఖ్యానాన్ని ఉటంకించాడు. పైన శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం. ఏమిటది అంటే ఈ ప్రహ్లాదుడి యొక్క సంవాదం. ప్రహ్లాదుడు వచ్చి తన యొక్క కుమారుడైనటువంటి ఈ విరోచనుడు ఒక స్త్రీని ఇష్టపడితే ఆ స్త్రీ విషయంలో ఆ సంవాదాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ. దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రహ్లాదుడికే సందేహం కలిగి ఇది ధర్మమా అధర్మమా అని చెప్పి ప్రజాపతి అయినటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి మరీ అడిగి తెలుసుకుని వచ్చి అప్పుడు అయ్యా ఇట్లా నా కుమారుడైనటువంటి విరోచనుడికి సుధన్వానుడికి మధ్యలో భేదాభిప్రాయం వచ్చింది, కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు శ్రేష్ఠుడు అనే నిర్ణయం చేయాలి, ధర్మ నిర్ణయం చేయాలి. సుధన్వానుడు గొప్ప, విరోచనుడు గొప్ప అనేటువంటి ధర్మ నిర్ణయం చేయాలి. కాబట్టి నాకు సందేహం కలుగుతుంది, ఒకవేళ ధర్మం తెలిసి కూడా అధర్మం పరిగితే ఎటువంటి పాపం వస్తుంది అని కశ్యప ప్రజాపతిని అడిగితే ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే
ఇక్కడ ఈ శ్లోకంలో వితథంతు వదేయుర్యే ధర్మం ప్రహ్లాద పృచ్ఛతే, ఈ విధంగా ప్రహ్లాదుడు అడిగితే ఇంకా కశ్యప ప్రజాపతి చెప్తున్నాడు, ఇష్టాపూర్తం తు తే ఘ్నంతి సప్త సప్త పరావరాన్ అనేటువంటి ఒక అద్భుతమైన, అంటే ఎవరైతే అట్లా ధర్మ విషయంలో ప్రశ్న చేసినప్పటికీ కూడా అసత్యం గాని అధర్మం గాని సమాధానం చెప్తారో వాడికి సమస్తమైనటువంటి పాపాలంటే ఎట్టా అంటే ఇప్పటి వరకు చేసినటువంటి యజ్ఞయాగాల ఫలితాలు పుణ్య ఫలితాలు అవన్నీ కొట్టుకుపోతాయట. ఒక్క అధర్మం చెప్పడం, అసత్యం చెప్పడం అన్నాడు, ఒక్క అసత్యం చెప్పడం అన్నాడు. సభలో ధర్మం విషయంలో ఎవరో ప్రశ్న వేశారు, అడిగినప్పుడు ఆ ధర్మానికి సంబంధించింది నీకు తెలిసి ధర్మం చెప్పాలి, ఎంతమంది ఉన్నా సరే, అంతేగాని భయపడకూడదు. దానికి అసత్యంగా ఉత్తరం చెప్పినటువంటి వాడికి ఇష్టాపూర్తంచ అనే పదం వాడారు అక్కడ. ఇష్టాపూర్తము అంటే యజ్ఞయాగాదులు. యజ్ఞయాగాదులు పూర్త అనే పదం ఉంది చూసారా, ఇష్ట పూర్తం. ఇష్ట అంటే యజ్ఞము, పూర్త అనే పదానికి అర్థమేమన్నా, మనం ఎప్పుడైనా పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాం సమాజంలో. పూర్వకాలంలో అయితే బావులు తవ్వించడము, చెట్లు నాటించడము, రచ్చబండలు కట్టించడము, పశుపక్షాదులు భూతబలి మొదలైనటువంటి వాటికి దేవాలయాలు కట్టించడము, ఇట్లాంటివి ఏవైతే చేస్తామో వాటి నుండి వచ్చేటువంటి పుణ్యం అంతా కొట్టుకుపోతుంది ఈ పని వల్ల. అసత్యము అధర్మము చెప్పటం వలన. ధర్మం తెలిసి కూడా అధర్మం చెప్తే, ధర్మం తెలిసి కూడా అసత్యం చెప్తే ఈ చేసినటువంటి పుణ్యకీర్తులన్నీ కొట్టుకుపోతాయట మొత్తం అంతా. అంతేకాకుండా ఆ వాపి కూప తటాకాదులు గుళ్ళు గోపురాదులు మొదలైనవి నిర్మించడం వల్ల వచ్చేటువంటి పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యం నశించడంతో పాటుగా, దాంతో పాటుగా ముందు 7 తరాలు తర్వాత వచ్చేటువంటి 7 తరాల వాళ్ళందరి యొక్క పుణ్యం కూడా హరించిపోతుందిట. నీ యొక్క పుణ్యం కాదు. సప్త 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 అంటే 2 పెట్టారంటే ఒకటేమన్నా ఆల్రెడీ అయిపోయినటువంటి వాళ్ళ పూర్వీకుల యొక్క 7 తరాల వాళ్ళ యొక్క పుణ్యం అంతా పూష్కాకి ఎగిరిపోతుంది. రెండో సప్తకు అర్థం ఏమిటంటే రాబోయేటువంటి జనరేషన్స్ కూడా నువ్వు నాశనం చేసిన వాడివి అవుతుంది. కోలుకోలేని దెబ్బ. 14 తరాలు, ఇటు 7 అటు 7, 14 తరాల వాళ్ళ యొక్క పుణ్య భావాన్నంతా కూడా నువ్వు హరించినటువంటి వాడి పాపం వస్తుందిరా అబ్బాయి, జాగ్రత్త చూసుకోండి అని ఇది కశ్యప ప్రజాపతి ప్రహ్లాదుడికి చెప్పాడు. వృతస్వస్య హి యద్దుఃఖం హతపుత్రస్య చైవ యత్ రుణిన ప్రతియచ్చైవ స్వార్థాత్ ద్రష్టస్య చైవ యత్. ఇక్కడి నుంచి కొన్ని దుఃఖాలు చెప్తున్నాడు. మనకి కొన్ని దుఃఖాలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, పట్టలేనంత దుఃఖం. మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు మరణించినప్పుడు ఎటువంటి దుఃఖం పొందుతాము, పుత్రుడు లేకపోతే సంతానం లేకపోతే ఎటువంటి దుఃఖం పొందుతాము, ధర్మం చేసినా కూడా అధర్మం అని ఎప్పుడైనా ఎవరైనా నింద వేస్తారో, ఇట్లా కొన్ని మనకి కలిగేటువంటి మానసిక దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆవేదనల లిస్ట్ ఇస్తున్నాడు. ఇక్కడ ఎన్ని లిస్టులు అయితే ఇచ్చాడో ఇన్ని దుఃఖాలు అధర్మం చెప్పిన వాడు పొందుతాడయ్యా అంటూ కశ్యప ప్రజాపతి ఫినిషింగ్ ఇస్తున్నాడు ప్రహ్లాదుడికి. ఇక్కడ మొదటి దాంట్లో 83వ శ్లోకంలో పృతస్వస్య హి యద్దుఃఖం. పృతస్వస్య అంటే తన కష్టార్జితం కానీ తన సంపాదన కానీ తన ఇల్లు వాకిలి మొదలైనటువంటివి ఇవన్నీ కూడా తన సర్వస్వము ఎవరైనా హరించారు అంటే పృతస్వస్య, స్వస్య హృత, తన యొక్క సంపదనంతా హరిస్తే ఏ దుఃఖమైతే కలిగిందో, ఇప్పుడు పాండవులకు అదే దుఃఖం, ఎంతో కష్టపడి తెచ్చుకున్నారు సంపదలని, అన్ని ఉష్కాకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉంది, వాళ్ళ మనసులో ఎంత దుఃఖంగా ఉంటుంది, ఆనందిస్తూ ఉంటారు కదా. అటువంటి దుఃఖం ఏదైతే ఉంటుందో, మరియు హతపుత్రస్య, పుట్టినటువంటి పుత్రుడు పెరిగి పెద్దవాడై మధ్యలో మరణిస్తే కనుక ఎటువంటి దుఃఖం అయితే వస్తుందో, వాడు మంచి ప్రయోజకుడు అయినప్పటికీ కూడా వాడు ఆయుర్దాయాన్ని పూర్ణాయుర్దాయాన్ని పొందకుండా మరణిస్తే ఎటువంటి దుఃఖాన్ని అనుభవిస్తాడో ఆ తండ్రి, ఆ కన్న తల్లి ఎంత బాధను అనుభవిస్తారో అటువంటి దుఃఖము. రుణిన ప్రతియచ్చైవ స్వార్థాత్ కష్టస్య చైవ యత్. రుణిన, రుణం, ఇవన్నీ దుఃఖాలు, రకరకాల దుఃఖాలు. అంటే రుణపడిపోయినటువంటి అప్పుడు ఏవైతే దుఃఖం వస్తుందో, రుణిన ప్రతియచ్చైవ, ఒకరికి రుణపడిపోయినప్పుడు
ఏ దుఃఖమైతే వస్తుందో, స్త్రియా పత్యావిహీనాయ, పత్యావిహీన స్త్రీ, భర్త చనిపోయినప్పుడు స్త్రీకి వచ్చేటువంటి దుఃఖం ఎంతైతే ఉంటుందో, భర్త వియోగం వల్ల కలిగినటువంటి స్త్రీ దుఃఖం ఏ విధంగా ఉంటుందో, ఏ స్థాయిలో ఉంటుందో అటువంటి దుఃఖం. పత్యావిహీనాయా రాజ్ఞాగ్రస్తస్య చేవయత్, రాజు గనక ఆగ్రహించినప్పుడు ఆ సేవకుడికి కలిగినటువంటి దుఃఖం ఏదైతే ఉంటుందో, అంటే రాజుగారి యొక్క ఆగ్రహానికి గురైనటువంటి సేవకుడు, రాజోద్యోగి, రాజు యొక్క ఉద్యోగికి ఎటువంటి ఆపద, ఎటువంటి దుఃఖమైతే కలుగుతుంటుందో, అలాగే రుణగ్రస్తుడైనటువంటి వారికి, స్వార్థము నుండి వంచితుడైనటువంటి వారికి కలిగే క్లేశము, స్వార్థము వల్ల స్వార్థాద్రష్టస్య, స్వార్థము వల్ల వంచితుడైపోయినటువంటి వాడు, అంటే తన యొక్క స్వార్థమే చూసుకున్నాడు, చివరికి వాడికే వంచితుడైపోయాడు, మోసగించబడ్డాడు. ఇంకొకళ్ళ స్వార్థం వల్ల వీడు మోసగించబడ్డాడు. వీడు బాగానే ఉంటాడు, కానీ పక్కవాడు స్వార్థ ప్రయోజనాన్ని ఆశించి ఈ వీడి యొక్క సంపదనో ఆస్తినో లేకపోతే ఎక్కువ వీడికి ఉన్నదంతా కాజేసినప్పుడు ఎంత బాధపడతాడో ఈ కష్టజీవి. అటువంటి పాపాలు, అటువంటి కష్టాలు. అలాగే అపుత్రాయాశ్చయద్దుఃఖం, పుత్రులు కలగకపోతే వచ్చేటువంటి దుఃఖము. వ్యాఘ్రాఘాతస్య, వ్యాఘ్రాఘ్రాతస్య చైవయత్, వ్యాఘ్ర ఆఘ్రాతస్య, పెద్ద పులి బారి యొక్క పడినటువంటి, పెద్ద పులి యొక్క నోటిలో చిక్కుకున్నటువంటి ఒక చిన్న ప్రాణి, ఓ లేడో ఉందేలో, ఒక ప్రాణి యొక్క వ్యాకులత, భయము, దుఃఖము ఏ విధంగా ఉంటాయో, పెద్ద పులి నోట్లో చిక్కుకున్న వాటి బారిన పడినటువంటి అన్యప్రాణుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, మరియు అధ్యూఢాయాశ్చ యద్దుఃఖం వ్యాఘ్రాఘాతస్య చేవయత్, అధ్యూఢాయాశ్చ యద్దుఃఖం, అధ్యూఢాయాత అంటే ఇక్కడ రెండోది ఇచ్చాడు, రెండు పైదే ఇచ్చాడు, పైదైనది. అధ్యూఢాయాశ్చ యద్దుఃఖం, సవతి ఉన్నప్పుడు భార్యకి, మరొక భార్యకి, అంటే సవతి పోరుతో స్త్రీకి కలిగినటువంటి ఏ బాధ అయితే ఉంటుందో, సంతాపం ఉంటుందో, అటువంటి క్లేశం ఏదైతే ఉంటుందో ఆ కష్టము, ఇవన్నీ కూడా వరుసగా పుత్రహీనము, సంతానము, వ్యాఘ్రమంలో చిక్కుకున్నటువంటి ప్రాణికి, ఇవన్నీ రకరకాలైనటువంటి కష్టాలు, సవతి కలిగినటువంటి స్త్రీ కలిగేటువంటి దుఃఖాలు. అంతేకాకుండా సాక్షులు ఒక్కోసారి మోసగించడం వల్ల కష్టాలు కలుగుతుంటాయి. సాక్ష్యం చెప్పడానికి వస్తాడు, కానీ వచ్చిన సమయంలో ఆ సాక్షి చిట్ట చివరికి మోసం చేసి ధనం చేత కొనబడి వేరొక సాక్షుల చేత, సాక్షి దొంగ సాక్ష్యం చెప్పినటువంటి వాడు ఆ సాక్షి చేత మోసగించబడినటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే దుఃఖపడతాడో, అటువంటి దుఃఖాలు, ఈ క్లేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమానమైనటువంటి స్థాయిలో ఉంటాయి అని చెప్పి శాస్త్రం చెప్పిందయ్యా అని విదురుడు చెప్తున్నాడు. విదురుడు కాదు, కశ్యప ప్రజాపతి ప్రహ్లాదుడికి చెప్తూ ఆ ప్రహ్లాదుని యొక్క ఆఖ్యానాన్ని విదురుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏతాని వై సమాన్యాహు దుఃఖాని అన్నాడు. ఈ దుఃఖాలు పైన చెప్పినటువంటి లిస్టులో ఉన్న దుఃఖాలన్నీ కూడా సమాన్యాహు, సమాన స్థాయిలో ఉంటాయి ఈ దుఃఖాలన్నీ అని చెప్పాడు. పుత్రుడు పుట్టకపోతే దుఃఖం ఒకటే, పుత్రుడు చనిపోయినా దుఃఖం ఒకటే. అట్లాంటివి త్రిదివేశ్వర ఎవరు చెప్పారు? ఇట్లాంటి ఈ పాపాలన్నీ సమానంగా ఉంటాయంటే దేవతలు చెప్పారు. దేవతలు నిర్ణయించేశారు ఈ పాపాలన్నీ సమాన స్థాయిలో ఉంటాయి, ఈ దుఃఖాలన్నీ. ఈ దుఃఖాల లిస్టు మనకెందుకు ఇప్పుడు అంటే, ఇప్పుడు చెప్పిన లిస్టు ఎన్ని దుఃఖాలైతే ఉన్నాయో ఇన్ని దుఃఖాలు ధర్మం తెలిసి కూడా అధర్మం పలికినటువంటి వాడికి వస్తాయట. ఇన్ని పైన చెప్పినటువంటి తాని సర్వాణి దుఃఖాన్ని ప్రాప్నోతి వితథం బ్రువన్. అది ప్రాప్నోతి అంటే పొందుతాడు. ఎవరు పొందుతాడు? వితథం బ్రువన్, అసత్యం పలికినటువంటి వాడు పొందుతాడట. అధర్మము అసత్యము, ధర్మం తెలిసినా కూడా సభలో ధర్మం పలకుండా అధర్మాన్ని పలికిన వాడు, అసత్యాన్ని పలికిన వాడు ఎవరైతే ఉంటాడో వాడికి ఈ పైన చెప్పిన లిస్టు అవన్నీ అది తొందర కాలంలోనే, అచిర కాలంలోనే, త్వరలోనే వాడు ఇవన్నీ సంప్రాప్తిస్తాడు, ఆనందిస్తాడు, వస్తాడు. సమక్షదర్శనాత్ సాక్షి. ఇక్కడ ఒక రకంగా ఈ మాయాజూదం ఆడారు అంటే ఇక్కడి నుంచి కౌరవుల జీవితం ఇక క్షణభంగురమే. ఇంకా అక్కడి నుంచి జీవించింది కౌరవులు ఎంత? 13 సంవత్సరాలు అంతే. గట్టిగా తిప్పి తిప్పి కొడితే 13 సంవత్సరాలు, 2 నెలలు. ఓ నెల ఏమన్నా ఉద్యోగ పర్వం జరిగింది, ఒక నెల యుద్ధమే, అంతే. 18 రోజులు.
12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పాండవులు దీని తర్వాత. కాబట్టి ఇక్కడి నుంచి వాళ్ళ ఆయుర్దాయం, కౌరవుల ఆయుర్దాయం ఎంత అంటే 13 సంవత్సరాలు 2 నెలలు. మొత్తం అందరూ అయిపోయారు ఒక్క 10 రోజుల్లో ఫినిష్. కాబట్టి పైన చెప్పినటువంటివన్నీ పాపాలు ఒక్కసారిగా కొట్టేసే మొత్తం. సమక్ష దర్శనాత్ సాక్షి శ్రవణాత్ చేతి ధారణాత్ తస్మాత్ సత్యం బ్రువత్ సాక్షి ధర్మార్థాభ్యాం నహీయతే తాని సర్వాణి దుఃఖాన్ని ప్రాప్నోతి విదిదం బ్రువన్. కాబట్టి సమక్ష దర్శనాత్ సాక్షి, సమక్ష దర్శనాత్, అక్షము అంటే కళ్ళు. మామూలుగా సాక్షి అయినటువంటి వాడు దేంతో చెప్తాడు? నేను చూశానను, విన్నానను, నా మనసులో గ్రహించానను, ఈ విధమైనటువంటి 3 భావనలు సాక్షికి ఉంటాయి. సాక్షి ఎప్పుడు కూడా అసత్యవాది కాదు, సత్యము చూసినట్టుగా చెప్పాలి. నేత్ర, శ్రోత్ర, మనస్సు అనేటువంటి ఇంద్రియాల ద్వారా గ్రహించినటువంటి విషయాలు అంటే దర్శనము, శ్రవణము, ధారణ, ఇవి చేసేటువంటి వాడు అసలైనటువంటి వాడు సాక్షి అనబడతాడు. కాబట్టి తాను చూసింది చూసినట్టు చెప్పాలి, విన్నది విన్నట్టుగా చెప్పాలి, గ్రహించింది గ్రహించినట్టుగా చెప్పాలి. అట్లాంటి ఆ విషయాల్ని సత్యంగా చెప్పేటువంటి వాడు సాక్షి. ఎప్పుడు కూడా ధర్మాధర్మాల నుండి, ధర్మార్థాల నుండి ఎప్పుడు కూడా వాడు వంచబడడు, వాడు గొప్పవాడవుతాడు. ఎవరు? ఇట్లా ఈ 3 ఇంద్రియాల ద్వారా, నేత్ర, శ్రోత్ర, మనో వ్యాపారాల ద్వారా తాను గ్రహించినది ధర్మాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పినటువంటి వాడు ఎవరైతే ఉంటారో, సమక్ష దర్శనా సాక్షి శ్రవణాచ్చేత్తి ధారణ, అటువంటి వాడు ఎప్పుడు కూడా ధర్మార్థాభ్యాం నహీయతే. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే చతుర్విధ పురుషార్థాలలో మొదటి 2 నుంచి ఎప్పుడు వాడు జారిపోడయ్యా, వాటిని ఎప్పుడు రక్షించుకుంటూ ఉంటాడు, అవి వీడిని రక్షిస్తూ ఉంటాయి అని కశ్యపుడి నుంచి ఈ అద్భుతమైనటువంటి ధర్మ సూక్ష్మాలని గ్రహించి ప్రహ్లాదుడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తాను తీర్పు చెప్పవలసినటువంటి ఆ తీర్పుని తర్వాత విన్నవిస్తున్నాడు. కశ్యపస్య వచ శ్రుత్వా ప్రహ్లాద పుత్రమబ్రవీత్. వెంటనే కశ్యపుడి యొక్క వచనాలు విని ప్రహ్లాదుడు ఇప్పుడు ఎవరికి సమాధానం చెప్పాలి? తన పుత్రుడైనటువంటి విరోచనుడికి, అలాగే కశ్యప ఈ విరోచనుడితో పాటుగా నిన్న సంవాదం ఒకటి జరిగింది. ఎవరతను? సుధన్వానం, విరోచనం. ఈ సుధన్వానుడికి విరోచనకి మధ్యలో పోటీ. వీళ్ళిద్దరూ ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. ఎవరు శ్రేష్ఠుడు అంటే ఎవరు శ్రేష్ఠుడు అనుకున్నారు. నేను గొప్ప అంటే నేను గొప్ప. ఇద్దరు వెళ్ళి ప్రహ్లాదుడిని ధర్మం చెప్పమన్నారు. విరోచనుడు ఏమన్నా ప్రహ్లాదుడి పుత్రుడు. ఏం పందెం పెట్టుకున్నారు వీళ్ళిద్దరూ? ప్రాణం తీసే పందెం పెట్టుకున్నారు. ఎవరైతే శ్రేష్ఠుడో, శ్రేష్ఠుడు కాని వాడి యొక్క ప్రాణం తీసేయచ్చు. కాబట్టి ఇప్పుడు సుధన్వానుడు గొప్ప, విరోచనుడు గొప్ప. విరోచనుడు గొప్ప అయితే సుధన్వానుని సంహరించవచ్చు, సుధన్వానుడు గొప్ప అయితే విరోచనుని సంహరించేయచ్చు. ఇప్పుడు సుధన్వానుడు గొప్ప అంటే తన పుత్రుడైనటువంటి విరోచనుడికి ప్రాణాపాయం కలుగుతుంది. ఆ సందేహం వచ్చి ప్రహ్లాదుడు పుత్ర వ్యామోహంతో నేను అధర్మం పలుకుతానేమో, అసత్యం పలుకుతానేమో, ఒకవేళ అసత్యం పొరపాటున పలికితే ఎటువంటి ఇబ్బంది వస్తుందో కదా అని చెప్పి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకుని వచ్చి, కాబట్టి ఇన్ని పాపాలు వస్తాయి, 7 తరాలు నాశనం అయిపోతాయి, ఇంకేమన్నా ఉందా, కాబట్టి నేను సత్యమే పలకాలి అని చెప్పి వచ్చి ప్రహ్లాదుడు తనకు తెలిసినటువంటి సత్యాన్ని ఇప్పుడు సుధన్వానుడికి ఉన్నదున్నట్టుగా చెప్తున్నాడు. అప్పుడు కశ్యపస్య వచ శ్రుత్వా ప్రహ్లాద పుత్రం అబ్రవీత్. పుత్రుడితో అంటున్నట్ట ముందు విరోచనుడితో ఏమనంటే, అయ్యా పుత్ర విరోచన, నీకంటే ఈ సుధన్వానుడు గొప్ప. కన్ఫర్మ్ చేశాడు. శ్రేయాన్ సుధన్వా త్వత్తో వై. త్వత్త అంటే నీకంటే ఈ ఎదురుకుండా ఉన్నటువంటి సుధన్వానుడు శ్రేయాన్ శ్రేష్ఠుడయ్యా. అంతేకాదు, నీకంటే ఇతడు శ్రేష్ఠుడే కాదు, మత్త నాకంటే కూడా వీళ్ళ నాన్న గొప్పవాడు. మన అమ్మ కంటే నీ అమ్మ కంటే వాళ్ళ అమ్మ గొప్ప. నిన్ను కన్న తల్లి ఉంది కదా, ఆవిడ కంటే వాళ్ళ అమ్మ గొప్ప. శ్రేయాన్ సుధన్వా త్వత్తో వై మత్త శ్రేయాంస్తథాంగిరా. మత్త శ్రేయాం నాకంటే గొప్పవాడు, తథా అంగిరా అంగిరసుడు అంటే సుధన్వానుడికి తండ్రి అయినటువంటి అంగిరసుడు నాకంటే గొప్పవాడు. మాతా సుధన్వా అయం. సుధన్వానుడి యొక్క మాత తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ నీ యొక్క తల్లి కంటే,
గొప్పది. ప్రాణానాం ఈశ్వరస్తవ. కాబట్టి ఇప్పుడు నీ ప్రాణాలు వాడి చేతిలో ఉన్నాయి. ఎందుకంటే మీరు ప్రాణాలు పందెంగా పెట్టుకున్నారు. తవ ప్రాణాహ, తవ ప్రాణాహ ఈశ్వరః. కాబట్టి ఇప్పుడు నీ ప్రాణాన్ని రక్షించాలంటే సుధన్వానుడి చేతిలో ఉంది, నువ్వు బతకాలంటే. నిజంగా చూడండి, ఇక్కడ ప్రహ్లాదుడి యొక్క త్యాగం చూసారా? తన కన్నబిడ్డ విరోచనుడు అంత వయసుకొచ్చినటువంటి వాడు, వయసుకొచ్చిన వాడు, రాజ్యానికి యుక్తుడైనటువంటి వాడు, ఒకటి చేతిలో చనిపోవడానికి కూడా ఇప్పుడు సిద్ధపడి పందెం పెట్టినా కూడా ప్రహ్లాదుడు ఎటు బెండవకుండా, ఎటు స్వార్థానికి లోనవ్వకుండా ధైర్యంగా ఉంటూ సందేహ నివృత్తి చేసుకుని వచ్చి మరి ఎదురుకుండా ఉన్న సుధన్వానుడికి వాటదే గొప్ప అని చెప్పి ధర్మ నిర్ణయం చేసినటువంటి ఘటన ఇది. ప్రహ్లాదుడి యొక్క చరిత్ర అంటే ఇది చాలా మందికి తెలియదు. ప్రహ్లాదుడి చరిత్ర అంటే కేవలం భక్తి తత్పరతతో ఉండే హిరణ్యకశిపుణ్ణి లేకపోతే నరసింహస్వామిని వేడుకోవటమే అని చెప్పి అనుకుంటాం. ప్రహ్లాదుడి యొక్క అద్భుతమైనటువంటి ధర్మనిరతికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఉదాహరణ ఈ చరిత్ర మహాభారతంలో. తన కుమారుని కూడా లక్ష్య పెట్టకుండా సుధన్వానుడి పట్ల సరి అయినటువంటి తీర్పు చెప్పి అటు 7 తరాలని ఇటు 7 తరాలని కూడా రక్షించుకున్నటువంటి వాడు ప్రహ్లాదుడు. ఇప్పుడు తన పరిస్థితి, తన కుమారుడి పరిస్థితి ఏమైపోవాలి, విరోచనుడి పరిస్థితి. కానీ ఏం జరిగిందో చూడండి. విరోచన సుధన్వాయం ప్రాణానామీశ్వరస్తవ. ఓ విరోచన, ఈ సుధన్వానుడు నీ ప్రాణాలకి ఈశ్వరుడయ్యా. అంటే నీ ప్రాణాలు ఇతని చేతిలో ఉంటాయి. రక్షించదలుచుకుంటే రక్షిస్తాడు, శిక్షించదలుచుకుంటే శిక్షిస్తాడు అనగానే సుధన్వానో ఉవాచ ప్రహ్లాదుడిని ప్రశంసించి విరోచనుడికి పూర్ణాయుర్దాయాన్ని ఇచ్చాడు. ఇది గొప్ప అద్భుతమైనటువంటి కథలో మలుపు. పుత్ర స్నేహం పరిత్యజ్య, ఇక్కడ తప్పుపడిందండి. పరిత్యజ్య, గుడి ఇటు ఉండాల్సింది. పరిత్యజ్య అంటే విడిచిపెట్టి. పుత్ర స్నేహం పరిత్యజ్య, పుత్ర వాత్సల్యాన్ని వదిలిపెట్టి, పుత్ర స్నేహాన్ని వదిలిపెట్టి ఏం ధర్మం చెప్పావయ్యా ప్రహ్లాద, గొప్పవాడివిరా. పుత్ర స్నేహం పరిత్యజ్యస్త్వం ధర్మే వ్యవస్థిత. ఎందుకంటే ధర్మాన్ని పట్టుకున్నావు. ధర్మం నుంచి బెండవకుండా, అటు ఇటు తొణకకుండా ధర్మాన్ని ఆలంబనగా చేసుకుని జీవించావు, నువ్వు గొప్పవాడివి. పుత్ర స్నేహాన్ని కూడా పక్కన పెట్టేశావు. కాబట్టి అనుజానామితే పుత్రం జీవత్వే వశతం సమాహ. కాబట్టి నేను అనుజానామితే పుత్రం, నీ పుత్రుణ్ణి అనుజ్ఞనిస్తున్నాను, నీ పుత్రుడికి అవకాశం ఇస్తున్నాను. ఏమిటది? జీవత్వేవ శతం సమాహ. సమాహ అంటే సంవత్సరములు, శతం సమాహ వందలాది సంవత్సరాలు హాయిగా జీవించేటువంటి అనుగ్రహాన్ని, వరాన్ని నేను ప్రసాదిస్తున్నాను నీ పుత్రుడి విరోచనుడికి అని చెప్పి. ఎందుకంటే నువ్వు ధర్మబద్ధంగా నడుచుకున్నావు కాబట్టి. ఇది కథలో, ఇది మన మహాభారత రామాయణాల్లో కానీ మన సంస్కృతిలో కానీ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి. తప్పు జరిగినా కూడా, తప్పు జరిగిన చోట సరిదిద్దుకోవాలి. ధర్మబద్ధంగా ఉంటే మన పుత్రుడు కాదు, మన వంశం మొత్తం అందరూ రక్షించబడతారనటానికి ఇది ఒక అత్యద్భుతమైనటువంటి ఉదాహరణ, వ్యాఖ్యానం. ఇదంతా విదురుడు కౌరవ సభలో అందరికీ వినిపించి, కాబట్టి సభాసదులారా, ద్రౌపది విషయంలో ధర్మ అధర్మాలు ఏవైతే మీకు తోచినవి తెలిసినవి ఉంటాయో అవి చెప్పండి నిర్భయంగా అంటున్నాడు. విదురవువాచ ఏవం వై పరమం ధర్మం శ్రుత్వా సర్వే సభాసదః యథా ప్రశ్నంతు కృష్ణాయ మన్యత్వం తత్ర కిం పరం. కాబట్టి కృష్ణ అడిగినటువంటి, ద్రౌపది అడిగినటువంటి ప్రశ్నకి మీకు తోచినటువంటి సమాధానం, మీకు మీ ధర్మానికి తోచినటువంటి సమాధానం వరకు చెప్పండి అయ్యా అని చెప్పి విదురుడు అడిగితే, వైశంపాయన ఉవాచ విదురస్య వచ శ్రుత్వా నోచు కించన పార్థివా. ఇంత కథ చెప్పినా కూడా రాజులు ఎవరు కూడా నోరు మెదపకుండా కూర్చున్నారట దుర్యోధనుడి యొక్క భయానికి. విదురస్య వచ శ్రుత్వా న ఊచుహు. నోచుహు అంటే ఏమీ మాట్లాడలేదు రాజులందరూ కూడా. అప్పుడు కర్ణో దుశ్శాసనం త్వాహ, కర్ణుడు దుశ్శాసనుడితో అంటున్నాడు, కర్ణో దుశ్శాసనం త్వాహ కృష్ణం దాసీం గృహాన్నయ. దుశ్శాసన అప్పటికే వస్త్రాలని చెప్పి లాగి 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 దుశ్శాసనుడు పరిశ్రాంతుడైపోయి అలసిపోయి కుప్ప కూలిపోయాడు. సభ నిండా వస్త్రాల కుప్ప, కృష్ణుడు ప్రసాదించినటువంటి వస్త్రాల కుప్ప. అవమానించబడిపోయాడు. కాబట్టి అట్లాంటి కర్ణుడికి జ్ఞానోదయం అయిన సందర్భంలో కూడా కర్ణుడు ఇంకా హీనమైనటువంటి దుశ్చర్యకు పాల్పడుతున్నాడు. చూడండి ఇక్కడ
కర్ణుడు ఎంత నీచుడో నికృష్టుడో మనం గత వారంలో చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అంతే. కర్ణుడు దుశ్శాసనతో అంటున్నాడు, కృష్ణం దాసీం గృహాన్నయ. దుశ్శాసన ఏంటి చూస్తావు? ఆ దాసిగా ఉన్నటువంటి ఆ ద్రౌపదిని గృహాన్నయ, మన ఇంటికి తీసుకువెళ్ళు. గృహానంటే ఇంటికి, అంతఃపురాన్ని మన ఇంటికి తీసుకుపదా. తాం వేపమానాం సవ్రీడాం ప్రలపంతి స్మ పాండవాన్ దుశ్శాసన సభా మధ్యే విచకర్ష తపస్విని. కర్ణుడు అలా చెప్పంగానే, అంటే ఇక్కడ సభలో వాడేమీ చేయలేకపోయాడు. ద్రౌపదిని వస్త్రాభరణం చేద్దామనుకున్నాడు. కృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహంతో అనేక రకాలుగా వస్త్ర ప్రసాదం జరిగితే అది ఆ వస్త్రాన్ని లాగలేక దుశ్శాసనుడు కుప్పకూలిపోతే కర్ణుడు సిగ్గు తెచ్చుకోవాల్సింది పోయి, ఆవిడ పతివ్రత అని చెప్పి తెలుసుకోవాల్సింది పోయి, ఇక్కడ ఏమన్నాడు కర్ణుడు? ఇక్కడ కాదు, ఇంటికి తీసుకుపదా అన్నాడు. గృహాన్నయ. మళ్ళీ అక్కడేం చేస్తారు అని చెప్పి పాపం పాండవులు భార్య పట్టమహిషి అయినటువంటి ద్రౌపది వేపమానాం సవ్రీడాం, లజ్జతో సిగ్గుపడుతూ ఒక పక్కన కంపించిపోతుంది. వేపమానం అంటే కంపించిపోదు, వణికిపోతున్నది పాపం భయంతో. అట్టాంటి ద్రౌపదిని సభా మధ్యలో ద్రౌపదీదేవిని దుశ్శాసనుడు విచకర్ష లాక్కుంటూ వెళ్ళాడయ్యా అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశాడు వ్యాసుల వారు. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి నవతితమో అధ్యాయ సమాప్త. ఈ అధ్యాయంలో దుశ్శాసనుడి మీద భీమసేనుడు చేసిన ప్రతిజ్ఞ ఏమిటో మనం విన్నాం. కురు వృద్ధ బాంధవులనేకులు చూచుచుండ అంటూ. వచ్చే అధ్యాయంలో కర్ణుడు ఇంతటితో ఆగకుండా దుర్యోధనుని కూడా రెచ్చగొడతాడు. దుశ్శాసనుడు ఒక్కడైనా నాశనం అవ్వాల్సింది, దుర్యోధనుడు అసలైన వాడున్నాడుగా. అందువలన కర్ణుడి యొక్క ప్రేరేపణతో దుశ్శాసనుడు కూడా ఒక దుశ్చర్యకి పాల్పడతాడు. అప్పుడు భీమసేనుడు మరొక ప్రతిజ్ఞ చేస్తాడు, నీ తొడలు వెరక్కొడతారా దుర్యోధన అంటూ. అవి తర్వాత భాగంలో 91వ అధ్యాయంలో చెప్పుకున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.